నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు కాళ్ళ నొప్పులు, వారికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? కాళ్ళ మీద నరాలు ఉబ్బి చర్మం రంగు మారుతుందా? వారికోస్ వెయిన్స్ రావడానికి ప్రధాన కారణాలేంటి? కాళ్ళ నొప్పులు, వారికోస్ వెయిన్స్ సమస్యలకు చికిత్సా విధానాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ వినయ్ కుమార్ కోట వెనుక. వారిని అడిగి సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ప్రధానంగా ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటో కూడా ఒకసారి చెప్పండి, అంటే వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే విషయం. వారికోస్ వెయిన్స్ అంటే యూజువల్గా ఇప్పుడు మనకి రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి. ఒకటి గుండె నుంచి కాళ్ళకి తీసుకుపోయే వాటిని ఆర్టరీస్ అంటాం, కింద నుంచి పైనకి గుండెకి తీసుకొచ్చే వాటిని వెయిన్స్ అని చెప్తాం. సో ఇవి యూజువల్గా గుండె నుంచి కాళ్ళకి సప్లై చేసే వాటికి పంప్ అవసరం లేదు, ఎందుకంటే గుండెనే పంప్ లాగా యాక్ట్ చేస్తుంది. కింద నుంచి పైనకి రావడానికి కింద నుంచి పంప్ కాళ్ళలో మన కండరాల నుంచి పంప్ చేయాలి పైనకి, కాబట్టి అగెయిన్స్ట్ ద గ్రావిటీని బ్లడ్ పంప్ చేసి పైనకి గుండెకి తీసుకురావాలి, వాటిని వెయిన్స్ అని చెప్తాం. సో ఈ వెయిన్స్ యూజువల్గా రెండు రకాలు ఉంటాయి. ఒకటి సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం, రెండోది డీప్ వెయిన్స్ అని చెప్తాం. ఈ వారికోస్ వెయిన్స్ యూజువల్గా సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటే చర్మం కింద ఉండే రక్తనాళాలు ఉబ్బితే వాటిని వారికోస్ వెయిన్స్ అంటాం. ఓకే, అంటే నరాలు ఉబ్బినప్పుడు కూడా అలాగే కనిపిస్తాయి, వారికోస్ వెయిన్స్ కూడా సిమిలర్ గా అనిపిస్తూ ఉంటాయి, పొరపాటు పడతారు. ఇక్కడ నరాలు అనేది డిఫరెంట్, రక్తనాళాలు అనేది డిఫరెంట్. నరాలు అంటే మనం నర్వ్స్ అంటాం, రక్తనాళాలు అనేది ఈ ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ. సో ఈ యూజువల్గా నరాలు అని జనాలు అర్థం చేసుకుంటారు అంటారు, కానీ అది టూ డిఫరెంట్ టెర్మినాలజీస్. మనం అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నరాల డాక్టర్ ఏమో న్యూరాలజీ, రక్తనాళాల డాక్టర్ ఏమో వాస్కులర్ సర్జరీ. ఆ డిఫరెన్షియేషన్ ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఉబ్బినప్పుడు అది ఇది ఎలా కనిపెట్టాలి అని అంటే, ఇప్పుడు యూజువల్గా నార్మల్గా బక్కగా ఉన్న వాళ్ళు, ఫ్యాట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, నార్మల్గా హెల్దీ వెయిన్స్ ఇప్పుడు మనకు చేతులలో కాళ్ళల్లో హెల్దీ వెయిన్స్ కనిపిస్తాయి. కొంచెం ఫేర్గా ఉన్న వాళ్ళకి వెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి వారికోస్ వెయిన్స్ కాదు, అది న్యాచురల్గా ఉండే వెయిన్స్. యూజువల్గా సైజ్ 3 mm కంటే ఎక్కువగా ఉబ్బితే మనం దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. ఓకే, అసలు ఎందుకు వస్తాయి వారికోస్ వెయిన్స్ అనేవి? వారికోస్ వెయిన్స్ రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. మెయిన్గా ఎక్కువగా మనకు ఆక్యుపేషనల్ అంటాం, అంటే ఎక్కువగా నిల్చునే వాళ్ళకి, ఎక్కువగా నిల్చొని చేసే ఉద్యోగాలు లాంటివి. ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్స్, మా ప్రొఫెషన్ డాక్టర్స్ ఎక్కువ సర్జరీస్ చేస్తారు కదా, గంటలు గంటలు నిల్చొని, వాళ్ళకి, లేదా ఎనీ ప్రొఫెషన్ ఎక్కువగా నిల్చునే వాళ్ళకి, ఎక్కువగా కూర్చునే వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉంటాయి, గంటల కొద్దీ కూర్చొనే ఉంటారు. వాళ్ళకి ఎట్లయితే వాకింగ్ ఉండదో, వాకింగ్ అయితేనే కింద నుంచి పంప్ అవుతుంది బ్లడ్ పైనకి. ఇవి లేకుండా స్టాండింగ్ కానీ సిట్టింగ్ కానీ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఆ పంపింగ్ యాక్షన్ ఉండదు, కాబట్టి ఆ రక్తం అక్కడే కింద నిల్చొని ఉంటుంది. ఇది ఒక నెలల నుంచి సంవత్సరాల తరబడి వాళ్ళకి ఉబ్బుళ్ళు వస్తాయి, వాటిని వారికోస్ వెయిన్స్ అంటాం. సో ఇది ఆక్యుపేషనల్. ఇవే కాకుండా ఫెమిలియల్ అని కూడా అంటాం, అంటే వాళ్ళ ఫాదర్కో మదర్కో వాళ్ళ తాత వాళ్ళకు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీలో ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అది ఫ్యామిలియల్ కారణం. ఇలా ఉంటుంది. ఓకే, అంటే అవి ఇనీషియల్ డేస్లోనే మనకు కనిపిస్తూ ఉంటాయా? వాటిని మనం ఏమైనా తగ్గించుకోవటానికి ఉంటుందా మార్గం? ఎస్, ఇనీషియల్ డేస్లో జనరల్గా ఎవరు హై రిస్క్ పర్సన్స్ అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇలాంటి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఎక్కువగా హై రిస్క్ ఫ్యూచర్లో వారికోస్ వెయిన్స్ రావడానికి. వీళ్ళు ముందే కనిపెట్టుకోగలిగితే, అంటే నరాళ్ళు ఉబ్బుళ్ళు ఫస్టే కనిపెట్టుకోగలిగితే, సిమ్టమ్స్ కూడా వాళ్ళకి ఫస్టే గుర్తించగలిగితే, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు జనరల్గా కాళ్ళల్లో ఎక్కువగా నరాలు బయటికి కనిపించడం లాంటివి నేను చెప్పాను కదా. నార్మల్గా ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళు కాకుండా ఎక్స్ట్రాగా కనిపించేది రెండు కాళ్ళతో కంపేర్ చేసుకొని చూసుకొని, ఒకవేళ ఒక కాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది అని అంటే అదొక సిమ్టమ్. అలా కాకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం అవ్వదు, ఏం కాళ్ళు నొప్పి అవ్వదు, ఈవినింగ్లో కాళ్ళు బరువు పెరగడం, ఈవినింగ్ నైట్ టైం అయ్యేసరికి వాటికి కొంచెము బరువుగా ఉండడం, ఇవి సిమ్టమ్స్ దానివి ఎర్లీ స్టేజ్లోనే. అలా ఉంటే అదొక టైప్ ఆఫ్ ఎర్లీ సిమ్టమ్ అనమాట. అది కాకుండా నిద్రలో పిక్కలు పట్టుకోవడం, లెగ్ క్రాంప్స్ అంటారు. సో ఇలాంటివి రావడం అనేది ఫస్టే గమనించుకుంటే మనం దాన్ని అడ్రస్ చేసుకోవచ్చు డాక్టర్ని కలిసేసి. కొంచెం అది అడ్వాన్స్ అయిన తర్వాత కూడా ఇంకేమైనా సిమ్టమ్స్ మారి తీవ్రత ఏమైనా పెరిగింది? ఇప్పుడు యూజువల్గా ఇది 6 స్టేజెస్లో ఉంటాయి క్లినికల్గా మనం చూసుకుంటే. C1, C2, C3 అని C6 వరకు ఉంటాయి.
ఇప్పుడు మనం C1 అట్లా చూసుకుంటే రెటిక్యులర్ వెయిన్స్ అని చెప్తాం. అదేంటి అని అంటే ఇప్పుడు ఈ 3 mm కంటే తక్కువ ఉంటాయి ఆ వెయిన్స్, కానీ స్పైడర్ వెయిన్స్ అంటే ఒక స్పైడర్ వెబ్ లాగా కనిపిస్తూ ఉంటాయి చర్మం మీద. ఫేర్గా ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ కనిపిస్తాయి. సో అట్లా అవి C1 స్టేజ్ అనమాట. C2 స్టేజ్ ఎట్లా ఉంటుందంటే ఇదే నరాలు కొంచెం ఎక్కువ సైజులో ఉప్పి అంటే ఒక 3 mm దాటుతుంటాయి కదా, అది C2 స్టేజ్ అంటాం. C3 స్టేజ్ ఎలా ఉంటుంది అని అంటే ఈ మన అరికాళ్ళలో ఈ యాంకిల్ జాయింట్ చుట్టూ వాపులు వస్తాయి. ఇది సిమ్టమ్స్ దాటి C3 స్టేజ్కి వెళ్తూ ఉంటే అది వాపులు అంటారు. అది C3 స్టేజ్. C4 స్టేజ్ అంటే స్కిన్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అంటే అందులో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. స్కిన్ హైపర్ పిగ్మెంటేషన్ అవుతుంది, రెండోది లైపోడర్మటోస్క్లెరోసిస్ అంటాం. ఇంకొక అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ C4 స్టేజ్ అది. ఇంకా C5 C6 అంటే గాయాలు కావడం. సో ఇవి ఒక 6 స్టేజెస్లో ఉంటాయి. మనము ఫస్ట్ C1 C2 దగ్గర గమనించుకుంటే ఆ హయ్యర్ స్టేజ్కి పోకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఏ సమస్య అయినా కూడా ఇనీషియల్ డేస్లో ఒక టాబ్లెట్స్ కోసం వెతుక్కుంటూ ఉంటారు చాలామంది. ఆ తర్వాత డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఇలా వీటిని ఇనీషియల్గా తగ్గించుకోవటానికి ఇంకేదైనా మార్గం ఉందా డాక్టర్ దాకా వెళ్లకుండా? ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ సిమ్టమ్స్ కనుక వస్తే అప్పుడు డాక్టర్ని కలవాల్సిందే. కానీ ఈ ప్రొఫెషన్ వాళ్ళు, నేను చెప్పిన ఫస్ట్ ఈ ప్రొఫెషన్ వాళ్ళు, ఈ హై రిస్క్ పాపులేషన్ ఉంటుంది కదా, వాళ్ళకి సిమ్టమ్స్ రాకముందే వాళ్ళు స్టాకింగ్స్ అని అంటాం, టైట్గా సాక్స్ ఉంటాయి, అది వేసుకొని ఎక్కువగా ఆ ఆక్యుపేషన్కి వెళ్తున్నవారు అది ఫస్టే వేసుకోగలిగితే ఆ సిమ్టమ్స్ రాకుండానే అవాయిడ్ చేసేసుకోవచ్చు ఒక క్రౌడ్. ఇంకొకటి మనము ఇంకొక కైండ్ ఆఫ్ పాపులేషన్ మిస్ చేసాం ఇంతకుముందు, ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో ఒక 3rd 4th మంత్ తర్వాత యూజువల్గా 3rd ట్రైమిస్టర్లో, ఎగ్జాక్ట్ చెప్పాలంటే 3rd ట్రైమిస్టర్లో అంటే లాస్ట్ 2 to 3 months పీరియడ్లో ఎక్కువగా ఏమవుతుంది అని అంటే యూటరస్ బరువు పెరిగి ఆ రిటర్న్ వచ్చే వెయిన్స్ని కంప్రెస్ చేస్తూ ఉంటాయి, అంటే ఒత్తుతూ ఉంటాయి. సో దానివల్ల కూడా కింద ప్రెషర్ పెరిగి వెయిన్స్లో నుంచి బ్లడ్ పైనకి రాకుండా నరాలు ఉబ్బడం స్టార్ట్ అవుతాయి. సో యూజువల్గా పోస్ట్ డెలివరీ వాళ్ళు ఒక ఈ క్రౌడ్లో చాలా మంది మటుకు, చాలా పర్సంటేజ్ మటుకు మళ్ళీ వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతారు. వాళ్ళు ఎలా అవాయిడ్ చేసుకోవాలి అని అంటే 3rd ట్రైమిస్టర్ ఎంటర్ కాగానే వాళ్లకు ఆ సిమ్టమ్స్ రాకూడదు కాబట్టి స్టాకింగ్స్ అక్కడి నుంచే స్టార్ట్ చేసుకొని వాళ్ళ డెలివరీ అయిన తర్వాత కూడా ఒక 3-4 months వరకు ఆ స్టాకింగ్స్ కంటిన్యూ చేస్తే వాళ్ళు వారికోస్ వెయిన్స్ రాకుండా అవాయిడ్ చేస్తారు. అది ఆ పాపులేషన్. ఓకే. C1 ఆర్ C2 ఆ స్టేజెస్లోనే వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అయితే, డాక్టర్స్ని కన్సల్ట్ అయితే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అప్పుడు? C1 లేకపోతే C2 దగ్గరకు వచ్చినప్పటికీ మనకి ఓన్లీ సిమ్టమ్స్ ఎక్కువగా లేవు, ఓన్లీ కంటికి మాత్రమే కనిపిస్తున్నాయి వెయిన్స్, నొప్పి లేదు, నైట్ క్రాంప్స్ లేవు అని అంటే మనం ఓన్లీ స్కాన్ కూడా అవసరం లేదు. అంటే యూజువల్గా దీనికి మనం చేసి తెలుసుకునే స్కాన్ వీనస్ డాప్లర్ అంటాం, అది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇది చూసుకున్న తర్వాత ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ఆ స్టేజ్లో ఏం లేదు అని డాక్టర్ గారు కన్విన్స్ అయ్యి తన చెప్పిన తర్వాత స్టాకింగ్స్ కానీ ఒక ట్యాబ్లెట్, మన వెయిన్ స్ట్రెంథనింగ్ ట్యాబ్లెట్ ఇస్తాము, అది ఇచ్చి మనము దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు ఫర్దర్గా కాకుండా. డాప్లర్ ఎలా ఉంటుంది పరీక్ష? డాప్లర్ పరీక్ష ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు జనరల్గా అల్ట్రాసౌండ్ అబ్డమెన్ చేస్తారు కదా, అల్ట్రాసౌండ్ అదే సేమ్ కాళ్ళకి చేస్తారు. కాకపోతే ఏంది అని అంటే దీన్ని పడుకొని కాకుండా నిల్చొని చేస్తే బెటర్. ఎందుకంటే నిల్చున్నప్పుడు బాడీ పోస్చర్ వల్ల రీఫ్లక్స్ కరెక్ట్గా 2 జంక్షన్స్ ఉంటాయి, మేజర్గా రీఫ్లక్స్ అయ్యే జంక్షన్స్. ఆ జంక్షన్స్ చూడగలిగితే అక్కడ కరెక్ట్ డయాగ్నోసిస్ వస్తుంది. పడుకుంటే ఏమవుతుందంటే రీఫ్లెక్స్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ అవ్వదు, సో అది మళ్ళీ మిస్ అవుతుంది. సో డాప్లర్ పరీక్ష నిల్చొని అల్ట్రాసౌండ్ అబ్డమిన్ చేసినట్టు కాళ్ళకి చేస్తారు, వెయిన్స్కి ఎస్పెషల్లీ. ఓకే. చాలా తీవ్రమైన డార్క్ మార్క్స్ పడిపోతూ ఉంటాయి, పుళ్ళు పడుతూ ఉంటాయి, అలాంటి స్టేజ్ వచ్చిన వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఉంటుందా, లేదంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు ఎగ్జామినేషన్ అదంతా? సో యూజువల్గా అయితే స్కిన్ చేంజెస్ మొదలవ్వగానే అంటే C4 డిసీజ్ స్టార్ట్ అవ్వగానే మనము ఇంకా ఖచ్చితంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి, ఎందుకు వచ్చిందనేది కారణం కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రైమరీగా వచ్చే వారికోస్ వెయిన్స్ కాకుండా కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అవుతుంది, అంటే డీప్ వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు
వాళ్ళు ఎప్పుడో ఒక 2-3 ఇయర్స్ ముందు క్లాట్ అయ్యి ఇప్పుడు చేంజెస్ చూపిస్తుంటారు రిఫ్లక్స్ది. దాని పోస్ట్ థ్రాంబాటిక్ సిండ్రోమ్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకు వారికోస్ వెయిన్స్ అంటే ఆ స్కిన్ చేంజెస్ వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చినాయా లేకపోతే ఇంతకుముందు ఉన్న క్లాట్ వల్ల వచ్చినాయా అనేది ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు క్లాట్ వల్ల వచ్చిన వారికోస్ వెయిన్స్కి మనం ఏం ట్రీట్మెంట్ చేయకూడదు, ఏది మన లేజర్ లాంటిది, అది ఓన్లీ కన్జర్వేటివ్గానే మేనేజ్ చేయాలి. అంటే ఈ స్టాకింగ్స్ ద్వారానో లేదా ట్యాబ్లెట్స్ తీసుకొని ఏదైనా కంప్రెషన్ ఇచ్చుకొని వాళ్ళకి అలానే ట్రీట్ చేయాలి. ఏదైతే వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చిన నలుపులు ఉంటాయి కదా, దాన్ని మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసుకొని జంక్షన్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా జంక్షన్స్ అక్కడ ఎక్కువగా రిఫ్లక్స్ అవుతుంది, బ్లడ్ అక్కడ నుంచి ఎక్కువగా లీక్ అవుతుంది అని మనకు అనిపిస్తే మనం ఫర్దర్గా ప్లాన్ చేసుకోవచ్చు ఏంటి దీని పర్మనెంట్ సొల్యూషన్ అనేసి. ఓకే, వారికోస్ వెయిన్స్ని సీరియస్గా తీసుకోవాలి అంటారా, లేదంటే ఇట్స్ ఓకే కొంత టైం తీసుకున్న తర్వాత ట్రీట్ చేసుకోవచ్చు అలాంటిది? ఏది వారికోస్ వెయిన్స్ అనేది ఎమర్జెన్సీ కాదండి, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎమర్జెన్సీ అయితే ఏది కాదు, ఇది ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్, ఎలెక్టివ్ ప్రాబ్లం అంటే క్రానిక్ ఇష్యూ. సో దానికి మనము ఫస్ట్ నుంచి మనము ప్రివెన్షన్ మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు. ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి కూడా వాళ్ళు కొంచెం టైం తీసుకొని, గాయాలు అయితేనే మనకి త్వరగా వచ్చి, ఎందుకంటే గాయం చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది, డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి, లేకపోతే ఆ గాయం మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది, దాన్ని మేనేజ్ చేసుకోలేం. సో అలాంటి వాళ్ళు మాత్రమే కొద్దిగా త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ స్కిన్ చేంజెస్ మటుకు ఉంది, గాయం అట్లాంటిది ఏం లేదు అన్నప్పుడు వాళ్ళు కొంచెం టైం తీసుకొనైనా ట్రీట్మెంట్ మాత్రం చేయించుకోవాలి. ఏదైనా కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది తీసుకోవాలి. ఓకే, అసలు అంత తీవ్రత ఎందుకు వస్తుందంటారు? పుళ్ళు పడిపోవడం అలాంటి దాకా ఎందుకు వెళ్తాయి అని అంటే, ఇప్పుడు యూజువల్గా ఇప్పుడు మనకు బ్లడ్ వెనకకి లీక్ అవుతుంది కదా, కింద వెయిన్స్లో ప్రెషర్ పెరుగుతుందండి. ప్రెషర్ పెరిగితే అది వీనస్ హైపర్టెన్షన్ అంటాం. ఆ ఏరియాలో ఎస్పెషలీ ఆ ప్రెషర్ ఎక్కడ ఎక్కువ చూపిస్తుంది, ఈ యాంకిల్ జాయింట్ చుట్టూ చూపిస్తుంది ప్రెషర్, అక్కడ ఎక్కువ చూపిస్తుంది. అక్కడ ప్రెషర్ వెయిన్స్లో పెరిగినప్పుడు అక్కడ రక్త కణాలలో కొంచెం మార్పులు రావడం వల్ల అక్కడ ఉన్న స్కిన్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న స్కిన్ డ్యామేజ్ స్టార్ట్ అయితే ఆ స్కిన్ డ్యామేజ్, ఇప్పుడు నార్మల్గా డ్యామేజ్డ్ అయి ఉన్న స్కిన్ మనం ఏమీ టచ్ చేయకుంటే, అక్కడ ఏమి ఇంజురీ కాకపోతే, ట్రామా లాంటిది ఏమి ఇంజురీ కాకపోతే అదేం కాదు. కానీ మనం యూజువల్గా ఆ డ్యామేజ్ అయిన స్కిన్ ఇచ్చింగ్ రావడము, మనమే దాన్ని స్క్రాచ్ చేయడము, లేదా ఇంకేదన్నా తగలడము, దెబ్బ తగలడము, అట్లాంటిది ఏదైనా జరిగితే అక్కడ అల్సర్ ఫామ్ అవుతుంది. ఆ అల్సర్ హీల్ అవ్వదు, ఎందుకంటే అక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంది కదా, హీల్ అవ్వదు. సో మనము అల్సర్ హీల్ చేయాలి అని అంటే మనం ఆ ప్రెషర్ తగ్గించి దాని తర్వాత వూండ్ కేర్ తీసుకోవాలి అల్సర్ హీలింగ్కి. ఓకే, ఊబకాయ సమస్య ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా వారికోస్ వెయిన్ సమస్య వస్తుంది అని వింటూ ఉంటాం, అది నిజమేనా? ఊబకాయ అంటే సారీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అని, యూటరస్ ఎట్లయితే వెయిట్ పెరుగుతుందో వెయిన్స్ని ఒత్తుతాయి. కాబట్టి వెయిట్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ వీనస్ రిటర్న్ అనేది చాలా స్లో అవుతుంది, ఎందుకంటే వెయిట్ వల్ల. సో అక్కడ ఏ వెయిన్ అయినా కంప్రెస్ చేసినా కానీ వీళ్ళకి ఈ వారికోస్ వెయిన్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఒకటి వెయిట్, బాడీ అబ్డమిన్ చుట్టూ ఉన్న ఫ్యాట్ వల్ల కానీ దేనివల్లనైనా కానీ కంప్రెస్ చేసినప్పుడు రిఫ్లక్స్ మన రిటర్న్ తగ్గుతుంది. కాబట్టి ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, గ్రాడ్యువల్గా మంత్స్ టు ఇయర్స్ పడుతుంది. అలాంటి వాళ్ళకు కూడా కింద నరాలు ఉబ్బుతాయి. ఓకే, డయాబెటిక్ పేషెంట్స్లో ఈ అల్సర్స్ ఫామ్ అయితే తొందరగా తగ్గవు అంటారు. సో వాళ్ళు వారికోస్ వెయిన్స్ ఏమైనా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఎస్ ఎట్లయితే నేను ముందే చెప్పాను కదా, వారికోస్ వెయిన్స్ అల్సర్ వచ్చింది అని అంటే కొద్దిగా సీరియస్ తీసుకోవాల్సిందే. అలాంటి వాళ్ళు డయాబెటీస్ ఉంది అని అంటే ఇంకొద్దిగా ఎక్కువ సీరియస్ తీసుకోవాల్సింది నార్మల్ పబ్లిక్ కంటే. సో ఎందుకు అని అంటే, ఇంకా ఎట్లయితే కింద అల్సర్స్ హీల్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయో, అందులో వీనస్ ప్రెషర్ ఒక కారణం అయితే, డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడం ఇంకొక కారణం, అండ్ బ్లడ్ తక్కువ ఉండడం ఇంకొక కారణం, అట్లా రకరకాల కారణాలు. సో మీరు ఆ అల్సర్ హీల్ అవ్వడానికి ఒకటి వీనస్ ప్రెషర్ తగ్గిస్తారు కరెక్టే, రెండోది మళ్ళీ డయాబెటీస్ కూడా కంట్రోల్లో లేదనుకోండి, ఇంకొక కారణం ఎక్స్ట్రా యాడ్ అవుతున్నట్టే కదా. సో అది హీల్ అవ్వదు, అదొక కారణం వల్ల కూడా హీల్ అవ్వదు. సో అట్లాంటి వాళ్ళు ఇంకెక్కువ జాగ్రత్త. విత్ ట్రీట్మెంట్, అలాంగ్ విత్ ట్రీట్మెంట్ ఇంకేమన్నా వాళ్ళు కేర్ తీసుకోవాలంటారా ఈ డయాబెటిక్స్ని కంట్రోల్ చేసుకోవడానికి? ఆబ్వియస్లీ
ఇట్లా మనం జనరల్గా ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ వారికోస్ వెయిన్స్తో పాటు ఖచ్చితంగా వాళ్ళు ఎండోక్రైనాలజిస్ట్ని కానీ డయాబెటాలజిస్ట్ని కానీ కలిసి వాళ్ళు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఫస్ట్. ఇంకా డైట్ కూడా మెయింటైన్ చేయాలి. వాకింగ్ ఎంత చేస్తే అంత మంచిది. సో వాళ్ళకి అడిషనల్గా ఉండే జాగ్రత్తలు ఇవే. ఓకే. సో వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఇప్పుడు మనం స్టేజెస్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఇప్పుడు C1 C2 డిసీజ్కి వాళ్ళు ఏ సర్జరీస్కి కానీ ప్రొసీజర్స్కి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మనం కంప్రెషన్ స్టాకింగ్స్ అని ఇస్తాం, గ్రేడెడ్ కంప్రెషన్ స్టాకింగ్స్ అని. అవి వేసుకొని వాళ్ళ ఆక్యుపేషన్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తగ్గించకపోయినా ఆ స్టేజ్లోనే ఆపేసేయచ్చు. ఓకే. ద యూజువల్ సాక్స్ అవి కాదండి. ఈ గ్రేడెడ్ కంప్రెషన్ స్టాకింగ్స్ అంటే ఇప్పుడు మనము ఫుట్ దగ్గర నుంచి నీ లెంత్ వరకు ఉంటుంది, లేదా థై లెంత్ వరకు ఉంటుంది. 2 రకాలుగా ఉంటాయి. దాంట్లో కూడా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని 3 క్లాసెస్ ఉంటాయి. ఒక క్లాస్ 1 అంటే ఇప్పుడు ప్రెషర్ కొంచెం బేసిక్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రెషర్ వాటిలలో. క్లాస్ 2 అంటే క్లాస్ 1 కంటే కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. క్లాస్ 3 అంటే బోధకాల జబ్బు ఉన్న వాళ్ళకి హైయెస్ట్ ప్రెషర్ కావాలి వాటికి, కాబట్టి వాళ్ళకి క్లాస్ 3 అని ఇస్తాం. దీంట్లో ప్రెషర్ గ్రేడెడ్ కంప్రెషన్ స్టాకింగ్స్లో ప్రెషర్ ఎలా ఉంటుందంటే ఫుట్ యాంకిల్ దగ్గర నుంచి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎలా అయితే మనం పైనకి వస్తూ ఉంటే ప్రెషర్ తగ్గుతూ వస్తుంది. సో ఇలాంటి గార్మెంట్ అది. సో బయట ఓవర్ ద కౌంటర్ అది ప్రెషర్ అలాంటిది దొరికితే బెటరే. లేదు అని అంటే మీరు అడిగి తీసుకోండి గ్రేడెడ్ కంప్రెషన్ స్టాకింగ్స్ అని చెప్పేసి. ఇది వేసుకుంటే ఆ ప్రెషర్ ఈవెన్గా డివైడ్ అవుతుంది కాబట్టి మీకు బ్లడ్ రివర్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇది దీంట్లో జస్ట్ ఇంకోటి దాంతో పాటు ఒక ట్యాబ్లెట్ పెడతాము, వెయిన్ స్ట్రెంథనింగ్ ట్యాబ్లెట్ అని చెప్తాము. ఇది స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో సరిపోతుంది. ఎట్లయితే స్టేజ్ 4 వరకు ఎంటర్ అవుతున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసుకొని ఎందుకు వచ్చినాయి ఈ కారణాలు అది చూసుకొని, ఒకవేళ కనుక మనకు ప్రైమరీ కారణం వారికోస్ వెయిన్స్ అయ్యింది అంటే, లీక్ అవుతుంది 2 జంక్షన్ల నుంచి అని అంటే ఖచ్చితంగా మనము దీనికి లేజర్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ ఏబ్లేషన్ కానీ చేసుకొని రివర్స్ లీక్ అయ్యే వెయిన్ని మనం థర్మల్ అంటే మన కరెంట్ ద్వారా బర్న్ చేసుకోవచ్చు. ఓకే. లేజర్ ఎలా జరుగుతుంది ప్రాసెస్? లేజర్ ఎలా జరుగుతుంది అని అంటే ఇంతకుముందు ఈ లేజర్ డివైసెస్ ఇవన్నీ రాకముందు కన్వెన్షనల్గా మనకు ఓపెన్ ఆపరేషన్ చేసేవాళ్ళు. అంటే నార్మల్గా సర్జన్స్ ఎట్లా కట్ చేసి ఆ మొత్తం లెంత్ ఆఫ్ ద వెయిన్ని తీసేసేయాలి. లీక్ అవుతున్న వెయిన్ ఉంటుంది కదా, ఆ వెయిన్ని తీసేసేయాలి. లేజర్ వచ్చినప్పటి నుంచి ఆ కన్వెన్షనల్ ఆ చిన్న కట్ కూడా లేకుండా ఓన్లీ మోకాల్ కింద ఒక ఇంజెక్షన్ ద్వారా మనకు వైర్ని ప్లస్ దానిపై నుంచి కెథెటర్ని పంపించి, ఈ లేజర్ కెథెటర్ ఉంటుంది, కరెంట్ కెథెటర్, అది పంపించి ఎక్కడైతే జంక్షన్ ఉంటుందో ఆ జంక్షన్ వరకు పెట్టుకొని ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా బర్న్ చేసుకుంటూ వెయిన్లో లోపట్నే బర్న్ చేసుకుంటూ తీసుకొచ్చేస్తాం. సో మనకి ఒక మచ్చ కూడా ఉండదు, వచ్చిన ఇంజెక్షన్ ద్వారా అయిపోతుంది అని చెప్పేసి. ఇది ఒక డే కేర్ ప్రొసీజర్. ఓకే. ద అదర్ ట్రీట్మెంట్ ఇంకోటి రేడియో ఫ్రీక్వెన్సీ ఏబ్లేషన్ కూడా సిమిలర్ టు లేజరే, కాకపోతే ప్రిన్సిపల్ వేరే, అంతే. మెషిన్ డిఫరెంట్, కాకపోతే సేమ్ అది కూడా అంతే. ప్రాసెస్ ఇస్ ద సేమ్, క్యాథెటర్ ఒకటే మారుతుంది. రిజల్ట్స్ రెండిటికి ఆల్మోస్ట్ సిమిలర్. సో ఇదైనా చూస్ చేసుకోవచ్చు, అదైనా చూస్ చేసుకోవచ్చు. అయితే ఈ డే కేర్ ప్రొసీజర్స్ అన్నిటి మీద చిన్న అపోహలు ఉంటాయి. జనరల్గా ఈ సర్జరీస్కి అలవాటు పడిపోయి చాలా వరకు అవి కరెక్ట్ ప్రొసీజర్స్, ఇది డే కేర్లో అయిపోతుందంటే మళ్ళీ ఇంకేమన్నా తర్వాత కాంప్లికేషన్స్ ఉంటాయేమో అన్న భయాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. వీటి మీద మీకు ఫ్రీక్వెంట్గా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఆర్ అపోహలు, డౌట్స్? డే కేర్ ప్రొసీజర్స్ అంటే యూజువల్గా అనస్థీషియా అవసరం లేని ప్రొసీజర్స్ అని అర్థం. సో అంటే ఫర్దర్గా హాస్పిటలైజేషన్ అవసరం లేదు అని దాని మీనింగ్. అంటే ఇంజెక్టబుల్ యాంటీబయోటిక్స్ కానీ, లేదా ఇంజెక్టబుల్ అనాల్జెసిక్స్ అంటే పెయిన్ కిల్లర్స్ కానీ, లేదా ఫర్దర్గా ఇంజెక్షన్స్ ఇచ్చేది అంటే హాస్పిటల్లో మానిటరింగ్, ఇంకా ఇంజెక్టబుల్స్ లేని ప్రొసీజర్స్ ఆఫ్టర్ సర్జరీ అనేది అన్ని డే కేర్ ప్రొసీజర్స్ అంటాం. సో సేమ్ ఈ లేజర్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ ఏబ్లేషన్ కానీ డే కేర్ ప్రొసీజర్స్. ఎందుకంటే దీనికి అనస్థీషియా కూడా అవసరం లేదు, వరుసగా ఒక 10 ఇంజెక్షన్స్ ద్వారా అయిపోతుంది. లోకల్గానే ఇస్తాం అనస్థీషియా. ఇప్పుడు ఆ వెయిన్ మొత్తం బర్న్ చేయాలి కదా, దానికి కూడా మళ్ళీ నొప్పి వస్తుంది. సో దాని చుట్టూ కూడా అనస్థీషియా ఇచ్చుకుంటూ కింద అది కరెంట్తోని లేజర్ చేసేస్తాం. సో ఇది వాకింగ్ రావచ్చు పేషెంట్, మార్నింగ్ ఒక 1 అవర్లో ప్రొసీజర్ అయిపోతుంది. దాని తర్వాత వాకింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో
సో దీనికి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది వెరీ డే కేర్ ప్రొసీజర్. ఓకే, అంటే దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా ప్రజల్లో? వాళ్ళు అడుగుతూ ఉంటారా మీ దగ్గర కన్సల్ట్ అయిన టైంలో? యా అడుగుతూ ఉంటారు. యూజువల్గా ఈ వాళ్ళకి ఎంత సింపుల్ ప్రొసీజర్ కాబట్టి అయిపోయిందా డాక్టర్ అంతేనా ఇంకా అని అంటూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి అసలు తెలియదు ఇంతే సింపుల్గానా, ఇది ఇంత సింపుల్ ప్రొసీజరా, దానికి అందరు ఎందుకు వారికోస్ వెయిన్స్ అని అంత భయపడుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఇది అంత సింపుల్ ప్రొసీజర్ కాబట్టి జనాలకి అవేర్నెస్ కోసం అని చెప్పేసి అనవసరంగా ఎందుకు సఫర్ అవుతూ ఉంటారు, ఆ గాయాల వరకు ఎందుకు వెళ్ళాలి, దానికి ముందే కన్సల్ట్ చేసుకొని ఆ ప్రొసీజర్ ఏదో చేసేసుకుంటే ఫర్దర్గా మనకు కింద ప్రెషర్ తగ్గించేసేయచ్చు. దాని తర్వాత అల్సర్స్ కూడా ఫర్దర్ స్టేజ్కి వెళ్ళడము, ఎకనామిక్ అంటే మనీ పరంగా కూడా వాళ్ళకి ఇబ్బందే, వాళ్ళకి ఇవన్నీ బర్డన్సే కదా. సో అవన్నీ అవాయిడ్ చేసేసేయచ్చు. దీంట్లో ఒక కొత్త ట్రీట్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ మధ్యలో లేటెస్ట్గా వచ్చింది గ్లూ అని అంటాం. అంటే యూజువల్గా మనము గమ్ వాడతాం కదా, ఫెవిక్విక్ లాంటిది, అలాంటిదే ఒకటి కొత్తగా వచ్చింది. ఏంటి అని అంటే ఇప్పుడు మనకు వరుసగా 10 ఇంజెక్షన్స్ వెయిన్ చుట్టూ ఇవ్వాలి అని చెప్పాను కదా అనెస్థీషియా కొంచెం. ఆ గ్లూ ప్రొసీజర్ కూడా సేమ్. ఈ మన మోకాల కింద ఇంజెక్షన్ ద్వారానే ఇచ్చుకొని ఆ కెథెటర్, గ్లూ కెథెటర్ పంపించుకొని జంక్షన్ వరకు పెట్టేసుకొని దానికి వెయిన్ చుట్టూ అనెస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఆ ఇంజెక్షన్స్ కూడా అవాయిడ్ చేసేసేయచ్చు. సింగిల్ ప్రిక్తో ఆ గ్లూ ఇస్తే ఆ వెయిన్ మొత్తము ప్లాస్టర్ అయిపోతుంది. సో లీకింగ్ అక్కడ కూడా అయిపోతుంది. ఇది లేటెస్ట్ ప్రొసీజర్, గ్లూ థెరపీ అంటాం దీన్ని. ఓకే, సో డాక్టర్ వన్స్ ఈ వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? దీంట్లో రికరెన్స్ రేట్స్ మనకు స్టడీస్ పరంగా చూసుకుంటే యూజువల్గా ఆక్యుపేషన్ అదే కంటిన్యూ అయిందనుకోండి, సపోజ్ వాళ్ళు ఒకవేళ ఫర్దర్గా మళ్ళీ స్టాకింగ్స్ యూజ్ చేయలేదు, పోస్ట్ ప్రొసీజర్ కనీసం ఒక 6 to 8 weeks మనం స్టాకింగ్స్ వేసుకోవాలని చెప్తాం. ఈ రిస్క్, ఆక్యుపేషనల్ రిస్క్ ఉన్నవాళ్ళు ఇంకెక్కువగా వాడితే బెటర్. సో అలాంటి వాళ్ళల్లో రికరెన్స్ రేట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. లేదు అని అంటే నార్మల్గా ఒక 8% ఆఫ్ రికరెన్స్ రేట్ ఫ్యూచర్లో, అది కూడా 5 to 6 years ఆర్ 10 years టైంలో వస్తుంది. ఓకే, అది కాకుండా మిగతా 92% ఆఫ్ ద పీపుల్కి రాదనే చెప్పుకోవాలి. ఓకే, ఏజ్ పెరిగిన వాళ్ళల్లో కూడా వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా సేమ్ ప్రొసీజర్స్ ఉంటాయా? వాళ్ళకి ఇంకేదైనా కేర్ ఉంటుందా? లేదు, ఇది ఏజ్ పెరిగిన వాళ్ళకి కూడా చాలా సేఫ్ ప్రొసీజర్. అంటే ఏజ్డ్ పీపుల్కి లేదా ఆల్రెడీ చాలా వేరే రకాల వ్యాధులు ఉన్న వాళ్ళకి, హార్ట్ డిసీజెస్లు కానీ, ఈ స్ట్రోక్ పేషెంట్స్కి కానీ, అంటే చాలా హై రిస్క్ పేషెంట్స్కి అయినా కానీ ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. అనెస్థీషియా రిస్క్ కూడా ఉండదు కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు, వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, పోస్ట్ సర్జరీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పోస్ట్ సర్జరీ యూజువల్గా మనం ఏమి బెడ్ రెస్ట్ చెప్పము, వాకింగే వెళ్ళిపోవచ్చు. స్టాకింగ్స్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలి, మినిమమ్ ఆఫ్ 6 weeks పీరియడ్కి. స్టాకింగ్స్ వాడుకుంటూ చెప్పిన పోస్ట్ సర్జరీ మెడికేషన్స్, అనాల్జెసిక్స్, కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కూడా ఇస్తూ ఉంటాం. అది తీసేసుకొని వాళ్ళు వాకింగ్ వాళ్ళు చేసుకోవచ్చు. రెస్ట్ తీసుకోకూడదు, రెస్ట్ తీసుకుంటేనే ప్రాబ్లం. ఓకే, రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు నార్మల్ డైలీ యాక్టివిటీస్ చేసుకుంటే చాలు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా వరకు కూడా. సో ఏదైనా మీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా ఉంటే బాగుంటుంది? యూజువల్గా మనకు ఎక్కువగా ఫిజికలీ యాక్టివ్ ఉన్న పర్సన్కి మనం ఏం జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు. సో మనకు వెయిట్ మేనేజ్మెంట్, ఎక్కువగా ఒకటే చోట నిల్చోవడం, ఒక 1 hour పైగా నిల్చోనే పరిస్థితి వస్తే ఒక 10 minutes వాక్ చేసి మళ్ళీ 1 hour నిల్చోవాలి. 1 hour పైగా కూర్చునే పరిస్థితి వస్తే ఒక 10 minutes వాక్ చేసి మళ్ళీ వచ్చి కూర్చోవచ్చు. అంటే ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి తీసుకునే జాగ్రత్తలు ఇవన్నీ. అలా కాకుండా ప్రెగ్నెన్సీ చెప్పాను కదా ముందు, ప్రెగ్నెన్సీ నుంచే డెలివరీ కాక ముందు నుంచే మనకు స్టాకింగ్స్ అవన్నీ స్టార్ట్ చేసుకొని పోస్ట్ ప్రెగ్నెన్సీ ఒక 2 months 3 months వరకు స్టాకింగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. అది వాళ్ళని ఆ క్రౌడ్ని అలా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇలా ముందే వెయిట్ మేనేజ్మెంట్, ఫిజికల్ యాక్టివిటీస్, ఎక్కువగా నించోకుండా ఎక్కువగా కూర్చోకుండా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా వివరాలు తెలియజేశారు. ఇది వారి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.